అందరికీ నమస్తే. కర్ణాటకలో సీఎం మార్పు చాలా రసకదాయంగా నడిచింది. అది చాలా ఇంట్రెస్టింగ్. అది మన తెలంగాణకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సీఎంల మార్పు డ్రామా అనేది చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో చాలా ఏండ్ల తర్వాత ఈ డ్రామా చూసినాం. బీజేపీ గవర్నమెంట్నే గుంజేస్తున్నది కానీ ఇంత డ్రామా నడిపేయలే. టక్ వేసేసినామా, కొట్టేసినామా, వచ్చేసిండ్రా, అయిపోయిందా. మనం చూడలేదా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అట్లా. కానీ కర్ణాటక చూసిన తర్వాత సీఎంల మార్పు అనేది కాంగ్రెస్కు పెద్ద మ్యాటర్ ఏం కాదు. అసలు మ్యాటరే కాదు. ఒక్క మ్యాటర్ కాదు, అసలు మ్యాటరే కాదు. ఈ డ్రామా నడిపించేది హైకమాండే, ఆ డ్రామాకు తెరవేసేది కూడా హైకమాండే. అది చూసిన తర్వాత తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మెడపైన ఇప్పటికీ కత్తి వేలాడుతుంది అని ఆయన వర్గమే మాట్లాడుతుంది. ఆయన వర్గమే చర్చ జరుగుతుంది. కరెక్ట్ టైంకి కొంతమంది ఎమ్మెల్యేలను బయటకు పంపించి 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారు రేవంత్ రెడ్డి అని చెప్పించుకునే స్టేజీకి సీఎం క్యాంపు ఇక్కడ మన తెలంగాణలో దిగజారింది. అంటే సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. ఒక జూబ్లీహిల్స్ గెలిచినంత మాత్రాన్నో, రేపు సర్పంచ్ ఎలక్షన్స్ గెలిచినంత మాత్రాన్నో ఈయన సీటు 10 అని చెప్పడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా ఆయన సీటు పైన నమ్మకం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. సీఎం మార్పు అనేది చాలా పెద్ద అంశం. ఇది ఒక రాష్ట్ర రాజకీయాలతో ఇంకొక రాష్ట్రంలో సీఎం మార్పు ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. కాంగ్రెస్ అధికారం ఉన్నదే 3 రాష్ట్రాలు. ఒక రాష్ట్రంలో మొత్తం దివాలా తీసింది, 2 రాష్ట్రాల్లో దివాలా తీసే పనిలో ఉన్నది. బట్ సీఎంల పంచాయతీ మాత్రం పోలేదు. ఈ వార్త షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్లుగా వార్తలు అందిస్తాం. ఏంటి ఇప్పుడు నిన్న మొన్న మనం చాలా చూసినాం. ఇప్పుడు డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య నడుస్తుంది. ఉన్న ఫలంగా ఇది కొన్ని రోజులకెళ్ళి నడుస్తుంది. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి ఇస్తారు, సిద్ధరామయ్య దింపేస్తారు అని. కానీ డీకే శివకుమార్ గ్రూప్ ఏమో సంబంధంతో చూస్తాం, వెయిట్ చేస్తాం, టైం ఉంది అనుకుంటూ వచ్చారు. సిద్ధరామయ్యనేమో అసలు మార్చేదే లేదు, నేనే ఫుల్ టైం సీఎం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఉన్న ఫలంగా ఒక పెద్ద సునామీ వచ్చింది. 2 గ్రూపులుగా విడిపోయింది కాంగ్రెస్. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళే పంచాయతీలు స్టార్ట్ చేసిండ్రు. స్టేబుల్ సీఎం, స్ట్రాంగ్ సీఎం అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో సిద్ధరామయ్య గ్రూపు ప్రచారం చేసింది. డీకే శివకుమార్ గ్రూప్ ఏమో డీకే ఫర్ సీఎం, టైం ఫర్ డీకేఎస్ అని వాళ్ళు ప్రచారం చేసిండ్రు. అక్కడితో ఆగలేదు, ఇంకా చాలా జరిగినాయి. ఒక్కలిగా పెద్దలు, కులాలు అవన్నీ కూడా చాలా నడుస్తాయి కదా. ఒక్కలిగా అంటే డీకే శివకుమార్ బ్యాచ్, మఠాధిపతుల ఫోటోలు, ఒక్కలిగలకి సీఎం టైం వచ్చిందన్న పంచులు, ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. ఈయననే సీఎం, కాబోయే సీఎం కాదు, ఈయననే సీఎం, లేదు గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను సిద్ధరామయ్య బ్యాచ్. అయితే ప్రస్తుతానికి ఈ అంశానికి హైకమాండ్ లైట్గా తెరేసింది. అంటే మేము ఇన్వాల్వ్ అవుతాం, మేము వస్తాం, మేము మాట్లాడతాం, అప్పటిదాకా మీరు ఎవరి మీద ఎవరు పంచులు వేసుకోకండి అని. హైకమాండ్ మనసులో ఏముందో తెలియదు. వీళ్ళు కూడా ఉదయం టిఫిన్ చేసి బయటకు వచ్చిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి పోయిండు, టిఫిన్ చేసిండు, బయటకు వచ్చి హైకమాండ్ సూచనతో జరిగింది ఇదంతా. బయటకు వచ్చి టిఫిన్ బాగుందని కామెంట్ చేసి వెళ్ళిపోయిండు. ఇంతవరకు ఓకే. కానీ తెలంగాణకు ప్లస్ కర్ణాటకకు చాలా డిఫరెన్స్లు లేవు, చాలా దగ్గర పోలికలు కూడా ఉన్నాయి. సేమ్ అక్కడ కూడా సిచ్యువేషన్ ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలం కావడం. జస్ట్ అంతకన్నా ముందు జరిగిన ఎలక్షన్స్లోనే అసెంబ్లీ సీట్లలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉంటే 135 సీట్లు గెలిచింది. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఏమైంది? 28 సీట్లలో 9 సీట్లే గెలిచారు. మన దగ్గర కూడా అక్కడ గవర్నమెంట్ వచ్చి అప్పటికి ఎన్ని రోజులు అయింది? జస్ట్ ఒక బిలో 1 ఇయర్. మనకన్నా 6 మంత్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది కర్ణాటకలో. మన తెలంగాణలో ఏం జరిగింది? నవంబర్లో ఎలక్షన్ జరిగింది, నవంబర్ 30 తారీఖున. నెక్స్ట్ ఏప్రిల్ మే 6 మంత్స్లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి 8 సీట్లు వచ్చినాయి. అసలు వీళ్ళకు 64-65 సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ రకరకాల హామీలు ఇచ్చి జనాలంతా ఆశలతో ఉన్న టైం అది. ఆ టైంలో కాంగ్రెస్ 8 సీట్లు రావడం ఏంది? అసలు బీజేపీకి 8 సీట్లు రావడం ఏంది? ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం అనే ఫస్ట్ ఆయన ఫెయిల్యూర్ అనే ముద్ర అక్కడ స్టార్ట్ అయింది. ఒరిజినల్ కాంగ్రెస్కు అప్పటిదాకా ఎవరు పట్టించుకోలే హైకమాండ్. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్స్లో ఫెయిల్ అయిపోయిండో సేమ్ కర్ణాటక లాగానే
అప్పుడు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన లీడర్లందరూ కూడా చేరదీయడం స్టార్ట్ చేసిండ్రు. అప్పటిదాకా ఓన్లీ వన్ మ్యాన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే అయినది హైకమాండ్. కానీ లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత బీజేపీని గెలిపించింది రేవంత్ రెడ్డి అని వాళ్ళకి రిపోర్ట్ అందిన తర్వాత దాన్ని వాళ్ళు ఒక 3 సభ్యుల కమిటీని వేసి ఆ సభ్యులు ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడి కింద ఉన్న కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. 8 సీట్లు బీజేపీ ఎట్లా గెలిచిందంటే రేవంత్ రెడ్డి సహకారంతో గెలిచింది అని వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ అందిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి విషయంలో వాళ్ళు కూడా ఒక క్లారిటీకి వచ్చారు. అక్కడికి ఇక్కడికి ఇట్లాంటి పోలికలు ఉన్నాయి. కర్ణాటకకు తెలంగాణకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే సీఎం మార్పు అనేది ఒక మనిషి అనుకుంటే కూర్చునేది కాదు. హైకమాండ్ అనుకుంటే ఏదైనా చేస్తుంది. వాళ్ళకు జూబ్లీహిల్స్ గెలిచేంత మాత్రాన కాంగ్రెస్కి వచ్చేది ఏం లేదు. కాంగ్రెస్ ఢిల్లీలో లేకపోతే సెంట్రల్లో జూబ్లీహిల్స్ గెలిచింది కాబట్టి సెంట్రల్లో ఇంకా అయిపోయి కాంగ్రెస్ వచ్చేసిందని చెప్పడానికి అవకాశం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. జూబ్లీహిల్స్ గెలిచేంత మాత్రాన సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచేంత మాత్రాన అధికార పార్టీగా గెలిచేంత మాత్రాన అది కూడా హైకమాండ్కి అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది అనేది సింగిల్ పాయింట్. ఆ నష్టం రేవంత్ వల్ల జరిగింది అనేది సెకండ్ పాయింట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే సీఎం మార్పు అనేది కాంగ్రెస్లో చిటికేసినంత పని. ఒక రోషయ్యను మాత్రమే సడన్గా దింపింది కాంగ్రెస్. ఇప్పటి వరకు వాళ్ళ హిస్టరీ మొత్తం 150 సంవత్సరాలలో సీఎం మార్పు అనేది ఒక డ్రామాగా నడిపిస్తూ వస్తారు. ఓ డ్రామా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత డ్రామాకు ముగింపు పలుకుతారు హైకమాండ్. ఒక రోషా విషయంలోనే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కు ఫ్లైట్ జర్నీలో సీఎం మార్పు జరిగిపోయింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంతకుముందు మనకు రాజశేఖర్ అంటే చనిపోయాడు సడన్గా, కానీ అంతకుముందు జరిగిన సీఎం మార్పులు ఇవన్నీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో సీఎం మార్పులు ఇవన్నీ పరిశీలిస్తే ఇది పెద్ద మ్యాటర్ కాదు. హైకమాండ్ తలుచుకుంటే దింపేస్తుంది అనేది వెరీ క్లియర్. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ కర్ణాటకలో జరిగినట్టుగానే జరగదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏదో 2 సీట్లు గెలిచేంత మాత్రాన ఒక ఉప ఎన్నిక గెలిచేంత మాత్రాన రేవంత్ రెడ్డి సీట్ స్టేబుల్ అన్నికి అవకాశం లేదు. నేను 10 సంవత్సరాలు ఫెవికాల్ పెట్టి అతికించుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ సాంప్రదాయంలో అది లేదు. కాంగ్రెస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అసలు రేవంత్ రెడ్డిని దూరం పెట్టడమే ఒక పెద్ద నెరేటివ్ దీనిలో. రేవంత్ రెడ్డిని ఇన్ని సంవత్సరాలు లోక్సభ ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా కనీసం అపాయింట్మెంట్ దొరకకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, కనీసం రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడకపోవడం, అసలు రేవంత్ రెడ్డి అనుకున్నది జరుగుతుందా జరగదా, రేవంత్ రెడ్డి అనుకున్నవి చాలా వరకు జరగకపోవడం కాంగ్రెస్లో, అసలు పార్టీతో రేవంత్ రెడ్డిని డిటాచ్ చేయడం, అసలు పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా ఆయనను సింగిల్ మెయిన్గా ఉంచే ప్రయత్నం చేయడం. రేవంత్ రెడ్డి కూడా చాలా పరిణామాలు అర్థమవుతున్నాయి. రేవంత్ రెడ్డి విషయాలు తెలుసు. నేను చొప్పదండ ఎమ్మెల్యే సత్యం ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆయన 10 సంవత్సరాలు ఉంటారా ఉండరా అని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎవరు ఆయన ఉండడు అని చెప్పి సమాధానం చెప్పలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి చెప్పుకునే స్టేజ్కి పోయినారు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన సీటు పదిలంగా ఉంటే, ఆయన నేను ఉంటా అనే నమ్మకం ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద వార్తలు ఎందుకు రాపిస్తున్నారు పేపర్లలో, లేకపోతే వాళ్ళ మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది. కర్ణాటకలో మన కళ్ళ ముందు జరిగిన డ్రామా ఇది. కర్ణాటకలో జరిగిన సీఎం మార్పు డ్రామా చూసిన తర్వాత తెలంగాణ అనేది నథింగ్ మ్యాటర్. ఇంకా కర్ణాటకలోనైనా కొంచెం క్యాస్ట్ల ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. సిద్ధరామయ్య కుర్బా క్యాస్ట్, ఆయన ఒక్కలిగా 2 సామాజిక వర్గాలు చాలా బలమైన సామాజిక వర్గాలు. ఈయన పెడితే ఒక వర్గం దూరం అవుతుందా, ఆయనకిస్తే ఇంకో వర్గం దూరం అవుతుందా, ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో సామాజిక సమీకరణాలు కూడా పనిచేయవు. రేవంత్ రెడ్డి విషయంలో రెడ్డి సామాజిక వర్గం కూడా రేవంత్ రెడ్డిని మార్చినారు కదా అని ఏం ఫీల్ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇక ఇక్కడ కూడా బీసీ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం, 56% సామాజిక వర్గం. ఇక్కడ కూడా అట్లాంటి సమీకరణాలే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది గొంతు మీద కత్తి వేలాడుతున్నట్టు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏం మారలే కాంగ్రెస్ అనేది క్లియర్గా అర్థమైంది. అంటే మారిందేమో, వీళ్ళకి అధికారం లేక ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 3 రాష్ట్రాల అధికారంలో ఉంది, ఇంతకు మించి ఇంకా హైకమాండ్కి ఏం కావాలి, వీళ్ళ దగ్గర నుంచే కదా వాళ్ళకి ఏమైనా నిధులో లేకపోతే వనరులో సమీకరించుకునేది. కానీ ఎందుకు ఈ డ్రామాకు తెరలేపింది? ఎందుకు ప్రస్తుతానికి దాని కర్ణాటకలో సీఎం మార్పును ప్రస్తుతానికి ఆపి చూద్దాం, మేము వచ్చి మాట్లాడదామని చెప్పింది? అంటే వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా పెట్టింది. కర్ణాటకలో ఫుల్ స్టాప్ పెడితే సీఎం మార్పు ఉండదు, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటారు, డీకే శివకుమార్ నువ్వు సైలెంట్గా ఉంటూ నీకేం చేయాలో చేస్తాం. అట్లా లేదు, మేము వచ్చి మాట్లాడదాం, అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి, కలిసి ఉన్నట్టుగా డ్రామా ఆడండి, మేము వచ్చి చూసుకుంటాం. అంటే కర్ణాటక కాంగ్రెస్లో ఈ సాంప్రదాయం మారలేదని క్లియర్గా అర్థమైంది. తెలంగాణ దానికి పెద్ద మ్యాటర్ కాదు. తెలంగాణ అనేది కర్ణాటకకు మించిన రాష్ట్రం కూడా కాదు వాళ్ళకు. ప్లస్ ఇక్కడ ముఖ్యమంత్రి విషయంలో
కనీసం సిద్ధరామయ్య మీద మంచి అభిప్రాయం ఉంది హైకమాండ్కి, డీకే శివకుమార్ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడికి వస్తే రేవంత్ రెడ్డి మీద సదాభిప్రాయం లేదని చాలాసార్లు బయటపడ్డది. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, లేకపోతే పాత కొత్త లీడర్ల మధ్య పంచాయతీలు, ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ హైకమాండ్ను బాగా ఇరిటేట్ కూడా చేస్తున్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ సీఎం మార్పు అనేది ఒక చిన్న డ్రామాగా మాత్రమే కాంగ్రెస్ భావిస్తుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.